అప్పుడు హరిణి వయసు 15 ఏళ్ళు. 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంది. దాంతో పక్క ఊర్లో ఉన్న కాలేజీ వాళ్ళు ఆమెకు ఉచితంగా తమ కాలేజీలో అడ్మిషన్ ఇచ్చారు. ఇంకో 10 రోజుల్లో కాలేజీకి వెళ్ళాలనగా హరిణి తండ్రి సుబ్బారావు ఆమె కోసం ఒక సంబంధం తీసుకొచ్చాడు. అదేమిటండి, దాన్ని పై చదువులు చదివిస్తానన్నారుగా, పైగా పెళ్లి చేసుకునే వయసు కూడా కాదు తనది అంటూ భర్తకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది లత. ఇప్పుడు నా కూతురికి ఎప్పుడు పెళ్లి చేయాలి ఏంటి అని నువ్వు చెప్తావా నాకు? అది ఎంత గొప్ప సంబంధమో నీకు తెలుసా? మనం ఉదయం తింటే రాత్రికి పస్తుండాల్సి వస్తుంది. కానీ వాళ్ళకి 2 అంతస్తుల మేడలు 4-5 ఉన్నాయి. అలాంటి ఇంట్లో నీకు పని మనిషిగా కూడా ఉద్యోగం దొరకలేదు ఇంతవరకు. కోడలు పోస్టు దొరికింది నా కూతురికి. అది ఎంత కష్టపడి చదివినా ఆఖరున పెళ్లి చేసుకోక తప్పదు. దానికి ఎంత మంచి ఉద్యోగం వచ్చినా అత్తింట్లో అంట్లు తోమక తప్పదు. కాస్త ముందు పెళ్లి చేస్తే నష్టమేమీ లేదులే అంటూ లత నోరు మూయించి హరిణికి బలవంతంగా సూర్యశేఖర్తో వివాహం జరిపించాడు. ఇక తన బాధ్యత తీరిపోయిందని చేతులు దులుపుకున్నాడు. ఆమె అత్తగారిల్లు చాలా విశాలంగా ఉంది. అత్తమామలు, వాళ్ళకిద్దరు కొడుకులు, 2 కూతుర్లు. సూర్యశేఖర్ చిన్నవాడు. పెద్ద కొడుకుకి 2 కూతుర్లకి పెళ్లిళ్ళైపోయాయి. అందరూ అదే ఇంట్లో ఉంటారు. 2 కూతుర్లు భర్తలను తీసుకొని ఇల్లరికం వచ్చేశారు. వాళ్ళ పిల్లలు, అలా దాదాపు 25 మంది ఉంటారు ఆ ఇంట్లో. పెద్ద కోడలు బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చింది. ఇంట్లో వాళ్ళు తనకు పని చెప్పకూడదని ఓ పని మనిషిని పెట్టి ఇంటి పనులు చేయించేది ఆమె. రెండో కోడలు చాలా బీద కుటుంబం నుంచి వచ్చేసరికి పని మనిషి చేత పని మాన్పించింది సూర్య తల్లి కనకం. ఇంకా పని మనిషితో పనేంట్లే, పెద్ద కోడలు ఇంటికి వచ్చాక దాని తలపొగురు చూసి రెండో కోడల్ని డబ్బున్న కుటుంబాల నుంచి తేకూడదని నిర్ణయించుకున్నాను. ఒక్క 2 రోజులు గడిస్తేనా ఆ హరిణిని బొంగరం తిప్పునట్టు తిప్పుతాను. అరచేతుల మీద ఆడిస్తాను. కోడలితో ఆడుకుంటేనే కదా అత్తగారికి మజా వస్తుంది అంటూ లోపల మురిసిపోయింది కనకం. 25 ఏళ్ల అబ్బాయి, 15 ఏళ్ల అమ్మాయి. వాళ్ళిద్దరికీ ఆ రోజు తొలి రాత్రి ఏర్పాట్లు చేశారు. తండ్రిని ఎదిరించలేక పెళ్లి చేసుకుంది. కానీ అక్కడ జరుగుతున్నవేవీ తన వయసుకు తగ్గ విషయాలు కాదని ఆమె మనసు చాలా రోధించింది. గంగిరెద్దుకు అలంకారం చేసినట్టు 12 మూరల పట్టుచీర కట్టి ఒళ్ళంతా నగలు వేసి రకరకాల పూలతో అలంకరించిన శోభనం గదిలోకి నెట్టారు అందరూ కలిసి. గుండెల నిండా భయం, కంటి నిండా నీరు, గొంతు నిండా దుఃఖం. అన్నింటినీ దిగమిందే ప్రయత్నం చేసి అడుగులు ముందుకు వేసి సూర్యకి పాల గ్లాస్ అందించింది హరిణి. అతను ఆ గ్లాసుని తీసుకొని ఒక టేబుల్ మీద పెట్టి పాన్పు మీద ఉన్న ఒక దిండు తీసుకొని భార్య మొహానికి వేసి కొట్టాడు. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏమైందండి అంటూ బేలగా అడిగింది. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నీ మొహం అద్దంలో సరిగ్గా చూసుకున్నావా ఎప్పుడైనా? ఒంటి మీద రంగు లేదు, ఒంట్లోకి ఇలా కండ కూడా లేదు. నువ్వు నా పక్కన నిలబడ్డానికి ఎలా సరిపోతాననుకున్నావే? నీకోసం చాప తీసుకొచ్చి పెట్టాను. ఆ అలమార వెనకాల ఉంటుంది. అది తీసుకొని ఈ దిండు వేసుకొని ఆ మూలన పడుకో. ఉదయం లేచాక మాత్రం రాత్రి ఎంతో అద్భుతంగా గడిచినట్లు ప్రవర్తించాలి. సరే అంటూ తలూపి ఒక మూలన చాప వేసుకొని అక్కడే నిద్రపోయింది హరిణి. సరిగ్గా ఉదయం 5 గంటలకే కనకం తలుపు తట్టడం మొదలెట్టింది. హరిణి హుటాహుటిన లేచి చాప దిండు కనబడకుండా పెట్టేసి గదిలో కొన్ని సామాన్లు కింద పెట్టేసి తన తల్లో ఉన్న పూలని మంచం మీద విసిరేసి నెమ్మదిగా వెళ్ళి తలుపు తీసింది. కనకం ఆమెను తేరిపారా చూసి, ఇంట్లో 25 మంది ఉన్నారు. అందరికీ టిఫిన్లు కాఫీలు తయారవ్వాలంటే నువ్వు ఉదయం 4 గంటలకే లేవాలి. పొద్దెక్కేదాకా పడుకోవడానికి ఇది నీ పుట్టిల్లు కాదు. నిన్ను మహారాణిలా చూసుకోవడానికి నువ్వేమీ కోటీశ్వరుల బిడ్డవి కాదు. ప్రతిరోజు ఉదయం కోడి కూతతోనే నీ మొగుడు చెయ్యి వదిలేసి వంటింట్లోకి పరిగెత్తాలి. ఇంటి చాకిరీ మొత్తం నీ ఒక్కదాని బాధ్యతే. ఎవ్వరూ నీకు సహాయం చెయ్యరు అంటూ హెచ్చరికలు జారీ చేసింది. కనకం హరిణితో మాట్లాడుతున్న మాటలన్నీ సూర్య చెవిన పడతాయి. మొత్తానికి మా అమ్మ కోరిక తీరినట్టుంది అని మనసులో అనుకొని పక్కకు తిరిగి మళ్ళీ నిద్రపోయాడు. హరిణికి తన వయసుకి మించిన భారమైంది ఆ ఇంటి పని. సగం వంట అయ్యేసరికి ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. కనికరం లేని కనకం ఆ పిల్ల మొహాన కాసిన్ని నీళ్లు చల్లి ఓ కప్పు కాఫీ ఇచ్చి, తాగావుగా,
ఇక మళ్ళీ పని మొదలెట్టు అంటూ మిగతా పని కూడా తనని పూర్తి చేయమని పురమాయించింది. హరిణి గట్టిగా ఊపిరి పీల్చుకొని నెమ్మదిగా పనంతా పూర్తి చేసింది. టిఫిన్ పూర్తి చేసి అరగంట కూడా కాకముందే మళ్ళీ మధ్యాహ్నం భోజనాలకు సిద్ధం చేయమని ఆజ్ఞాపించింది కనకం. మొత్తానికి కనకం వల్ల హరిణి వంటింటి కుందేలైపోయింది. ఓ 10 రోజుల వరకు అలాగే గడిచింది. అంతమందికి ఒక్కతే పని చేసి పెట్టలేక, ఎదురు తిరిగి మాట్లాడలేక బలైపోయిన భవిష్యత్తును తలుచుకుంటూ బాధపడేది. ఇంకా పసితనం వీడని ఆ పిల్ల చేత సేవలు చేయించుకుంటూ అధికారం చూపిస్తూ ఇంటిల్లిపాది ముప్పొద్దులా ఆంబోతుల్లా మేసేవారు. ఇంకో 20 రోజులు గడిచాయి. ఓ రోజు సూర్యశేఖర్ ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళందరినీ ఒక చోటికి చేర్చి, అందరూ వినండి, 2 ఏళ్లుగా నేను ఎదురు చూస్తున్న కంపెనీలో నాకు ఉద్యోగం దొరికింది. ఇది శుభవార్త. ఉద్యోగం చేయాల్సిన కర్మ నీకేంట్రా, ఇన్ని ఆస్తిపాస్తులు పెట్టుకొని అన్నాడు కృపాకరం, సూర్య తండ్రి. అయ్యో నాన్న, నీకు అర్థం కావట్లేదు. మనం ఉన్న చోటే ఉండిపోవాలా? గొప్ప వ్యాపారవేత్తలమని పేరు తెచ్చుకోవద్దా? కోట్ల రూపాయలు సంపాదించొద్దు? నాకేం అర్థం కాలేదురా, సరిగ్గా చెప్పు అన్నాడు కృపాకరం. అది బొమ్మల తయారీ కంపెనీ. అడ్వాన్స్డ్ బొమ్మలు తయారు చేయడం అక్కడ పని. ఈ కంపెనీలో ఒక 5 సంవత్సరాలు కనుక పనిచేశానంటే నాకు ఆ పని గురించి పూర్తిగా అవగాహన వచ్చేస్తుంది. ఈ చుట్టుపక్కల అలాంటి బిజినెస్ లేదు కాబట్టి 5 ఏళ్ల తర్వాత అదే వ్యాపారం నేను మన చుట్టుపక్కల ఉన్న ఊర్లలో మంచి స్థలం చూసుకొని మొదలు పెట్టానంటే చుట్టుపక్కల 4-5 జిల్లాల్లో తిరుగులేని వ్యాపారంగా మారుతుంది. నిజమా సూర్య? నువ్వింత గొప్పగా ఆలోచిస్తున్నావా? చదువు పూర్తయి ఇంట్లో ఖాళీగా ఉంటే ఆస్తులు అనుభవించే కొడుకు పుట్టాడు కానీ సంపాదించే కొడుకు కాదనుకున్నాను. కానీ నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందిరా అంటూ మెచ్చుకున్నాడు కృపాకరం. అన్నావదినలు, అక్కాబావలు అందరూ అభినందనలు తెలిపారు. హరిణి మాత్రం దూరంగా నిలబడి అమాయకంగా చూస్తుంది. ఇంతకీ ప్రయాణం ఎప్పుడు అడిగింది కనకం. ఇంకెప్పుడమ్మా, రేపే. ఏయ్, నీకు స్పెషల్గా చెప్పాలా? వెళ్ళి ఇద్దరివి బట్టలు సర్దు అన్నాడతను. అలాగే అంటూ వెళ్ళిపోయింది హరిణి. ఏంట్రా అదెక్కడికి? రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదిలినట్టు అంత దూరం వెళ్ళి కూడా అక్కడ పొద్దున లేస్తే దాని దరిద్రపు మొహం చూస్తావా ఏంటి? అక్కడ నీకు కంపెనీ వాళ్ళు భోజనం అది ఏర్పాటు చేస్తారేమో కదా. ఇక్కడ ఇంతమంది ఉన్నాం, అదే కదా పనులు చేయాల్సింది అంది కనకం. అబ్బా, దాన్ని తీసుకెళ్లాలని నాకు అస్సలు సరదాగా లేదమ్మా. కానీ ఫ్యామిలీ ఉంటేనే కంపెనీ వాళ్ళు క్వార్టర్స్ ఇస్తారు. ఒక్కడికే ఇవ్వరంట. బయట రూమ్లో ఉండాలి. పని మనుషులు, వంట మనుషుల్ని వెతుక్కోవాలి. వాళ్ళు సరిగ్గా రాకపోతే అదొక తంట. సమయానికి నేను ఆఫీస్కి వెళ్ళాలా వద్దా? అది కూడా నిజమే కదమ్మా. తమ్ముడికి రాక మంచి ఉద్యోగం వచ్చింది. ఏ చిన్న పొరపాటు వల్ల కూడా పోగొట్టుకోకూడదు. కొన్నాళ్ళు పంపిద్దాం ఆ పిల్లని, ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం అంటూ సూర్య సోదరి వనిత అనడంతో ఏమీ చేయలేక నోరు మూసుకుంది కనకం. అబ్బా, పట్టుమని 10 రోజులు కూడా కాకముందే కట్టుకున్నవాడు పుట్టుక్కుమన్నాడన్నట్టు నా ఆశలన్నీ నీరుగారిపోయాయే. ఆ హరిణి నా చేతుల్లోంచి తప్పించుకొని వెళ్ళిపోతోంది అంటూ లోలోపల ఎంతో కుమిలిపోయింది పాపం కనకం. మరుసటి రోజు భార్యను తీసుకొని పట్నం బయలుదేరాడు సూర్యశేఖర్. అక్కడికి వెళ్ళిన 2వ రోజే ఆఫీస్కి వెళ్ళి తిరిగి వచ్చాక, ఛీ, నీ దరిద్రపు మొహం చూస్తే ఒక్క పని సరిగా అవదు. అందుకే మా అమ్మ చెప్పింది దాన్ని వెంట తీసుకెళ్ళొద్దురా అని. అయ్యో, నేనేం చేశానండి? పొద్దున్నే ఎదవ మొహం వేసుకొని ఎదురొచ్చావు కదా. ఆఫీస్కి వెళ్ళగానే కొత్త సమస్య వచ్చి పడింది. నాకు ఇవ్వాల్సిన పోస్ట్ని ఇంకొకడికి ఇచ్చి వాడికి నన్ను అసిస్టెంట్గా కొన్ని రోజులు ఉండమన్నారు. అంతా నీ చెత్త మొహం చూడడం వల్లే. నువ్వు ఇక్కడ ఉండడానికే వీల్లేదు. అంటే తిరిగి అత్తయ్య వాళ్ళ ఇంటికి పంపించేస్తారా అండి? అక్కడికెందుకు? ఉదయాన్నే నీ మొహం చూసిన పాపానికి ఇంట్లో వాళ్ళకి ఏదైనా జరగడానికా? పైగా అన్ని వేళలా నేను కూడా వాళ్ళకి అందుబాటులో ఉండని సమయంలో. అందుకే ఇక్కడికి దగ్గరలో కొన్ని లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి, అక్కడికి పంపించేస్తున్నాను నిన్ను. అయ్యో వద్దండి, కావాలంటే నేను మీకు ఉదయాన్నే ఎదురుపడను. ఈ పట్టణంలో ఎవరూ తెలియదు నాకు. ఆ హాస్టల్లో నేను ఒక్కదాన్ని, ఎవరూ తోడు లేకుండా. అబ్బో, వేసావులే వేషాలు. అక్కడ అంతా ఆడవాళ్లే ఉంటారు, నిన్నేమి తినేయరు. కానీ నేనెందుకు హాస్టల్లో ఉండాలి? అక్కడ నేనేం చేస్తానండి? ఆఫీస్లో నా పెళ్ళాం 10వ తరగతి చదువుకుందని, ఇంకా 16 ఏళ్ళు కూడా నిండలేదని తెలిస్తే నా మొహం మీద ఊస్తారు. అందుకే ఇక్కడ ఒక కాలేజీలో నీకు అడ్మిషన్ మాట్లాడాను.
రేపు హాస్టల్లో జాయిన్ చేస్తాను, ఎల్లుండి నుంచి కాలేజ్కి వెళ్ళు. దయచేసి ఇక్కడికి వస్తానని మాత్రం మొండికేయొద్దు చెప్తున్నా అంటూ కోప్పడి తెల్లారగానే నిద్రలేచాక ముందు తనని తీసుకొని హాస్టల్ దగ్గర దింపేసి తన వస్తువులన్నీ తన మొహాన పడేసి వచ్చేశాడు. ఆ రోజు హాస్టల్లో తన వస్తువులు సర్దుకొని మరుసటి రోజు అక్కడ తనకు పరిచయమైన కొందరు అమ్మాయిలతో కలిసి కాలేజీకి వెళ్ళింది ఆమె. కాలేజీ గేటు ముందు నిలబడగానే రెక్కలొచ్చిన పక్షిలాగా ఆనందంగా అనిపించింది తనకి. ఈసారి సంతోషంగా గట్టిగా ఊపిరి పీల్చుకుని, ఈ జీవితాన్ని కదా నేను కోరుకున్నది. కాలేజీకి వెళుతూ స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ మంచి మార్కులు సాధించి భవిష్యత్తు కోసం కలలు కంటూ ఉండాల్సిన వయసులో అత్తింట్లో అందరి ఆరళ్ళు అనుభవిస్తూ గడపాల్సి వచ్చింది. ఇప్పుడు మనసు చాలా తేలికపడింది. నా భర్తకి ఎలాగో నా మీద ప్రేమ లేదు, నాకు ఆయనతో ఎలాంటి భవిష్యత్తు కనబడడం లేదు. కనీసం బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం తెచ్చుకుంటే నా కాళ్ల మీద నేను నిలబడగలను. కానీ ఈలోపు ఆయన కోపం వచ్చి నా చదువు మానిపించకుండా, నేను చదువుకుంటున్నట్టుగా అత్తింట్లో తెలియకుండా జాగ్రత్త పడాలి అనుకుంటూ కాలేజ్ లోపలికి వెళ్ళింది. శ్రద్ధగా పాఠాలు వింటూ చక్కగా చదువుకుంటూ రోజులు గడిపేది ఆమె. వారానికి ఒకసారి సూర్య ఆమె దగ్గరికి వచ్చి తనతో పాటు తీసుకెళ్లేవాడు. ఆ ఒక్కరోజు భర్తకి నచ్చిన వంటకాలన్నీ చేసి పెట్టి అతనితో మాట అనిపించుకోకుండా ఉండడానికి ప్రయత్నించేది. మధ్య మధ్యలో వాళ్ళు సూర్య సొంత ఇంటికి వెళ్ళినా కూడా ఈ విషయం గురించి ప్రస్తావించేవాళ్ళు కాదు. ఏరా, నెలలు గడుస్తున్నాయి, ఇంకా పిల్లల గురించి ఆలోచించడం లేదు అంటూ ఓ రోజు ప్రశ్నించింది కనకం. సరిపోయింది, దానికి 16-17 ఏళ్ల వయసు. చూసావా చీపురు పుల్లలా ఎలా ఉందో. ఇప్పుడు పిల్లల్ని కావాలనుకుంటే దానిలాగే చర్మం వీపు కంటుకుపోయి పుట్టొచ్చు, వైకల్యంతో కూడా పుట్టొచ్చు. ఆడాళ్ళకి 20 ఏళ్ళు దాటక ముందు పిల్లల్ని కంటే ఆరోగ్యంగా పుట్టిన రోజులు కావమ్మా ఇది. మన వంశాంకురాలు అందంగా ఆరోగ్యంగా ఉండాలి. అలాంటి పరిస్థితి రావాలంటే దాని ఒంటికి కాస్త కండ పట్టాలి, వయసు కూడా పెరగాలి. అప్పటి వరకు ఓపిక పట్టండి, అనవసరంగా తొందర పెట్టొద్దు. నువ్వన్నది నిజమేరా, అసలు దాన్ని నీకిచ్చి కట్టబెట్టిన కారణమే వేరు. కానీ అది నీ వెనకాల వచ్చి సర్వభోగాలు అనుభవిస్తోంది. చాలా సుడిగళ్ళదిరా నీ పెళ్ళాం. ఎంతకాలంలే అమ్మా, ఏదో నాటికి ఇంటికి తిరిగి వస్తాంగా, అప్పుడు మళ్ళీ మొదలెడదువు గాని అని కొడుకు చెప్పడంతో గాలి బుడగలా ఉబ్బిపోయింది కనకం మనసు. వారానికి ఒక్కరోజే నా జీవితం కఠినంగా అనిపిస్తుంది. మిగిలిన 6 రోజులు నాకు నచ్చినట్లే గడుస్తున్నాయి. కానీ చదువు పూర్తయ్యాక పరిస్థితులు ఎలా మారిపోతాయో ఏంటో. 5 ఏళ్లు గడిచాక తిరిగి ఊరు వెళ్ళిపోవాల్సిందే అని ఆయన చెప్పారుగా. అప్పుడు మళ్ళీ నేను రెక్కలు విరిగిన పక్షినైపోతానేమో. అసలు నేనంటే ఇష్టమే లేని మనిషి నన్ను తన భార్యగా తన ఇంట్లో ఉంచాల్సిన అవసరం లేదు, ఇక్కడ తన వెనుక తెచ్చుకోవాల్సిన అవసరమూ లేదు. ఇలా సంవత్సరాల కొద్దీ పొడిగిస్తూ ఉంటే అతనికి ఏం లాభం? నన్ను పెళ్లి చేసుకోకుండా అతనికి నచ్చిన అమ్మాయినైనా చేసుకుని ఉండాల్సింది, లేదా ఇప్పుడు మరో అమ్మాయితో అయినా ఉండేవాడు. ఈ రెండిట్లో ఏది జరగట్లేదంటే ఏంటి సమస్య? ఏమోలే, ఇప్పటికి దొరికిన అదృష్టాన్ని కళ్ళకద్దుకొని చక్కగా చదువుకుందాం. ఆయన కోపం, అసహ్యం కూడా నాకు మంచే చేసింది, నన్ను ఆనందంగా ఉంచింది. ఈ రకంగా చూస్తే నేను ఆయనకెంతో రుణపడి ఉండాలి అనుకుంది ఆమె. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. 5 ఏళ్ల కాలం పూర్తయింది. హరిని డిగ్రీ పూర్తి చేసుకుని పట్టా అందుకుంది. పై చదువులు చదవాలన్న ఆశ ఉన్నా ఇక భర్తతో పాటు అత్తింటికి తిరిగి వెళ్లాల్సిందే కదా అని అతన్ని ఏమీ అడగలేకపోయింది. తిరిగి భర్త దగ్గరికి వెళ్ళాక, ఏవండి, నా డిగ్రీ పూర్తయిపోయింది, మీరు పెట్టిన 5 ఏళ్ల గడువు పూర్తయిపోయింది, ఇక మనం ఇంటికి వెళ్ళడమే కదా. డిగ్రీ దాకా చదవడమే కష్టంలా ఉందే నీకు? అయినా మార్కులు బాగానే వచ్చాయి కదా. ఇక్కడ నా సర్వీస్ ఇంకో 1 ఏడాది పొడిగించారు, నువ్వు పై చదువులకు అప్లై చేసుకోవచ్చు. రేపు నీ 21వ పుట్టినరోజు కదా? అవునండి. అది దాటాక నువ్వు ఇక్కడే ఉండాలి. అదేంటండి, నా పుట్టినరోజుకి ఇక్కడ ఉండడానికి ఏంటి సంబంధం? ఇప్పుడు నువ్వు మేజర్వి కదా, నువ్వు నా భార్యవని ఇక్కడ ఎవరికి తెలిసినా సమస్య ఉండదుగా. ఓహో అలాగా. రోజు నీ మొహం చూడాలని నాకేం లేదురే, హాస్టల్కే వెళ్ళుంటానంటే వెళ్ళిపోవచ్చు. అయ్యో లేదండి, నేను మీతోనే ఉంటాను. అంత బాగా చూసుకుంటున్నానా ఏంటి నేను నిన్ను? చాలా బాగా చూసుకుంటున్నారండి, మీకే తెలియట్లేదు ఆ విషయం. అబ్బో, నీకు అర్థమైన అంత గొప్ప విషయం ఏమిటో. అందరిలాగే కాలేజ్కి వెళ్ళాలని, సరదాగా గడపాలని, చక్కగా చదువుకోవాలని, మంచి ఉద్యోగం సాధించాలని నాకెన్నో కలలుండేవి.
పెళ్లితో ఆ కలలన్నీ కల్లలైపోయాయి అనుకున్నాను. కానీ మీకు నా మీదున్న చిరాకు నాకు చదువుకోవడానికి అవకాశం ఇచ్చింది. నన్ను చూడడం ఇష్టం లేక దూరంగా పెట్టి చక్కగా చదివించారు. స్వేచ్ఛగా ఎగిరే పక్షిలాగా వదిలేశారు. ఈ 5 ఏళ్లలో నేను కోరుకున్న జ్ఞాపకాలు ఎన్నో దొరికాయి నాకు. కానీ ఒకటి మాత్రం పోగొట్టుకున్నాననిపించింది. ఏంటది? మీ ప్రేమ. ఈ 5 ఏళ్లు మీ పక్కనే ఉండుంటే ఏదో రోజు ఏదో క్షణంలో మీకు నా మీద ప్రేమ కలిగేది కావచ్చు అన్న ఆశ నాకు గుండెల్లో అలాగే ఉంది. ఏ రోజు నేను నిన్ను నా భార్యగా చూడలేదు. అలాంటప్పుడు నాకు నీ మీద ప్రేమ కలగాలని నువ్వెందుకు కోరుకుంటున్నావు? నీ మనసులో మరో స్త్రీ ఉండుంటే, నన్ను ద్వేషించుంటే నేను కూడా దూరంగా ఉండేదాన్ని. కానీ మీకు మన పెళ్లి ఇష్టం లేకపోవడం అనే కారణం వల్ల నా మీద కోపం తప్ప వేరే ఏ కారణమూ లేదని నాకు తెలుసు. ఈ 5 ఏళ్లలో మీ హక్కు అనుకొని మీరు నన్ను ఎన్నోసార్లు బలవంతం చేసి ఉండొచ్చు. కానీ ఆ పని కూడా చేయలేదు. మరో స్త్రీని తాకను కూడా లేదు. నా భర్తను ప్రేమించడానికి నాకు ఇంతకంటే కారణాలు ఏం కావాలండి? కనీసం ఇప్పుడైనా, ఈ సంవత్సరంలో అయినా నేను మీ చుట్టుపక్కల ఉంటే నా మీద ప్రేమ కలుగుతుందేమోనని నా మనసులో ఒక చిన్న ఆశ. ఆమె మాటలు విన్న సూర్య మౌనంగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు అర్ధరాత్రి హరిణి గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా గట్టిగా శబ్దం చేశాడు. దాంతో ఉలిక్కిపడి లేచి కూర్చుందామె. చూస్తే గది మొత్తం బెలూన్స్తో అలంకరించుంది. ఆమె ఎదురుగా ఒక కేక్ కూడా ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీమతి గారు అంటూ ఎంతో సౌమ్యంగా అభినందనలు తెలిపాడు సూర్యశేఖర్. తాను ఇంకా నిద్రలోనే ఉన్నానేమో, కలగంటున్నానేమో అనుకొని తనని తాను గట్టిగా గిల్లుకుంది హరిణి. నువ్వు గిల్లుకుంటే ఎలా తెలుస్తుంది? నేను గిల్లుతాను అంటూ ఆమె చెయ్యి పట్టుకుని చాలా గట్టిగా గిల్లేశాడతను. ఏవండి, మీరు మీరేనా? నేనే. నా ఆత్మ కాదు. ఈ రోజు కోసం నేను ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. ఎందుకండి? ఏం చెప్పాలి నా బాధలు? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు కేక్ కట్ చేయి. కాసేపటి తర్వాత తనని వాళ్ళ గదిలో ఉన్న ఒక అలమారా దగ్గరికి తీసుకెళ్ళాడు. అది తీసి చూపించాడు. ఆ అలమారా నిండా ఎన్నో రకాల చీరలున్నాయి. ఏంటండి ఇన్ని చీరలున్నాయి? నేను మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి ఏ చీర అందంగా కనిపిస్తే అది పట్టుకొచ్చేసేవాడిని. అది నీకిచ్చి కట్టుకొని చూపించమని అడగాలనుండేది నాకు. ఎందుకు అడగలేదో తెలుసా? ఎందుకు? మన పెళ్ళి నిన్ను బలవంత పెట్టి చేశారని నాకు తెలుసు. అసలప్పుడు నీది పెళ్లి చేసుకునే వయసే కాదు. పోనీ నేను వద్దని చెప్పొచ్చు. కాకపోతే పెళ్లి పీటల మీద కూర్చునే వరకు నేను నిన్ను చూడ్డానికే రాలేదు కదా. ఆ సమయంలో కాదని ఎలా చెప్పాలి? పెళ్లి పీటల మీద నీ కంట్లో నుండి కారిన ప్రతి కన్నీటి బొట్టుని నేను చూశాను. అందుకే మనం మొదటి రాత్రి ఏర్పాటు చేసినప్పుడు నువ్వెంత భయపడి ఉన్నావో నాకు తెలుసు. కావాలనే నిన్ను దూరంగా పడుకోబెట్టాను. చదువుకోవాలన్న నీ కలల గురించి, ఆశల గురించి తెలుసుకున్నాను. కష్టపడి ఇక్కడ ఉద్యోగం సంపాదించి ఇంట్లో వాళ్ళకి ఏవేవో కథలు చెప్పి నేను ఇంత దూరంగా తీసుకొచ్చాను. అక్కడే ఉండుంటే ఈ పాటికి మా అమ్మ చేతుల్లో మిక్సీలో వేసిన మినపప్పులా నలిగిపోయి ఉండేదానివి. మీరు నా గురించి ఇంత గొప్పగా ఆలోచించారా? మరి నాతో ఒక్క మాటైనా చెప్పొచ్చు కదండి. ఎదురు చూపులో ఎంతో హాయి ఉంటుందంటారు కదా. నా ప్రేమ కథ నా పెళ్లితో మొదలైంది. ఒకవేళ పెళ్లికి ముందు ప్రేమించుకొని ఉంటే 5-6 ఏళ్ళు అలాగే గడిపేసేవాళ్లమే కదా. ఇది కూడా ఇంచుమించుగా అంతే అనుకున్నాను. నీకు 20 ఏళ్ళు దాటే వరకు నేను స్వేచ్ఛగా బ్రతకనివ్వాలనుకున్నాను. ఇంటి పని, వంట పని అని ఇంటికే కట్టేయకూడదని హాస్టల్లో పెట్టి చదివించాను. ఇక ఇప్పుడు టైం వచ్చేసింది. ఈ చీరలన్నీ నువ్వు రోజుకొకటిగా నాకు కట్టుకొని చూపించాలి మరి. భర్త ఔన్నత్యాన్ని అర్థం చేసుకున్న హరిణి కన్నీళ్లతో అతని గట్టిగా హత్తుకొని, నాకు తెలుసండి, నా మనసులో ఏదో ఒక మూల నమ్మకం ఉండినే ఉంది. మీరు చాలా మంచివారని, మీ వల్ల నాకు మంచి జరుగుతోందంటే దానికి కారణం కేవలం మీ ద్వేషం కాదని నా మనసు ఎప్పుడూ నమ్ముతూనే వచ్చింది. ఆ నమ్మకం ఈరోజు నిజమై నా కళ్ళ ముందు నిలబడింది. హలో చిన్నారి పెళ్లి కూతురా, నువ్విప్పుడు కుళాయి తిప్పొద్దు. ఇది సంతోషంగా ఉండాల్సిన సమయం, సంతోషాల్ని పంచుకోవాల్సిన సమయం అంటూ భార్యని మనసారా దగ్గరికి తీసుకున్నాడు సూర్య. అప్పటి నుంచి ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటూ భార్యాభర్తలుగా అందమైన దాంపత్యాన్ని కొనసాగిస్తూ, మరో ప్రక్క హరిణిని పై చదువులు చదివిస్తూ, ఇంట్లో వాళ్ళు అడిగిన ప్రతిసారి ఏదో ఒక కథ చెప్పి కాలాన్ని ముందుకు నెట్టేస్తూ వెళ్ళాడు సూర్య. తన భార్య మీద తనకున్న ప్రేమని నేరుగా చూపించకుండా ఓ సంరక్షకుడిగా ఆమెకు కాపలా కాసి ఆమెను ముందుకు నడిపించి చివరికి మంచి భర్త అనిపించుకున్నాడు.
హరిణి కూడా మంచి ఉద్యోగం సంపాదించి భర్తతో పాటే ఉద్యోగం చేస్తూ తన ప్రతిభను నిరూపించుకుంది. అన్యోన్య దంపతుల్లా కలకాలం కలిసి జీవించారు వాళ్ళు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.